యుగానికొకడు 2 స్పెక్యులేషన్స్‌లో ఫస్ట్ వన్ టైమ్ ట్రావెల్ పాసిబిలిటీ. రాజగురు గుహలో వేయించిన పెయింటింగ్స్ అన్నీ మాయాపాచికలు వేసినప్పుడు ఒకళ్ళు చోళుడు, ఒకళ్ళు పాండ్యులు, ఇంకొకళ్ళు ఏది కాదు అని. పాండ్యుల పెయింటింగ్‌లో మోడర్న్ డేలో సెంట్రల్ మినిస్టర్ రాజులాగా కూర్చుంటే, అనిత వెనకాల చిలకెత్తలాగా ఉంటుంది. నాకు తెలిసి రాజగురు వయసు ఒక 730 ఏళ్లుండొచ్చు. తమిళ్ వెర్షన్‌ని చూసినప్పుడు మూవీ మీద అపోకలిప్టో ఇన్‌ఫ్లూయెన్స్ చాలా బాగా ఉందనిపించింది. కింగ్ కంటే గొప్పవాడు ఎవరుంటారు? కింగ్ మేకరే గదా! అందుకే రాజగురుని ఈ స్టోరీలో కింగ్ మేకర్ లాగా పోర్ట్రే చేశారు. పీరియాడిక్ సినిమాస్‌లో చాలా మంది డైరెక్టర్స్ కాస్ట్యూమ్స్‌లో ఈ లిబర్టీని తీసేసుకుంటారు. బట్ సెల్వరాఘవన్ గారు మాత్రం ఈ వీడియో లక్ష్మీపతి మీద రావాలి. కానీ లాస్ట్ వీడియోలో వచ్చిన బెదిరింపులన్నీ దృష్టిలో పెట్టుకొని, ఈ యుగానికొకడు పార్ట్ 2 వీడియోని ఇప్పుడే దింపేస్తున్నాను. లైకు, కామెంటు, షేర్ చేయమని లాస్ట్‌లో అడుక్కుంటా. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో మొదలుపెడతా. మన వీడియో పార్ట్ 1లో ఈ మూవీ స్క్రీన్ మీద కనిపించే 4 పిల్లర్స్ ఈ క్యారెక్టర్స్ అని చెప్పాను. బిహైండ్ ద స్క్రీన్ మూవీ స్టోరీలో ఇంకొక ఫిఫ్త్ పిల్లర్ ఉంది. అదే రాజగురు క్యారెక్టర్. స్క్రీన్ డ్యూరేషన్ జస్ట్ ఒక 5 మినిట్స్ మాత్రమే ఉన్నా కూడా ప్లాట్ వైజ్ రాజగురువే ఎక్కువ ఇంపార్టెంట్. చెప్తానెందుకో. నాకు తెలిసి రాజగురు వయసు ఒక 730 ఏళ్లుండొచ్చు. 1279 నుంచి ఇలాంటి క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా చోళ జాతి అంతరించిపోకుండా ఉండిందంటే డెఫినెట్‌గా అందులో రాజగురుది కీ రోల్ ఉంటుంది. కింగ్ కంటే గొప్పవాడు ఎవరుంటారు? కింగ్ మేకరే కదా! అందుకే రాజగురుని ఈ స్టోరీలో కింగ్ మేకర్ లాగా పోర్ట్రే చేశారు. నాకు తెలిసినంత వరకు మూవీ ప్లాట్‌లో ఇంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టే యుగానికొక్కడు అంటే చోళ రాజు కాదు. రాజగురు అనే అనుకుంటున్నాను. అందుకే టైటిల్ ఫ్రీజ్ అయ్యేటప్పుడు కూడా సైడ్‌లో రాజగురు ఫేసే ఉంటుంది. రాజగురు వయసు 730 ఏళ్ళు ఉండొచ్చని నాకెందుకు అనిపించిందంటే ఫస్ట్ ఈ అపియరెన్స్ అండ్ మేకప్. నెక్స్ట్ వన్ తన దగ్గరుండే పవర్స్. ఆ పవర్స్‌తోనే ఇన్నేళ్లు సర్వైవ్ అయ్యాడు అని నేను అనుకుంటున్నాను. నా ప్రిడిక్షన్‌ని సపోర్ట్ చేసేట్టు చోళరాణి, యువరాజు క్యారెక్టర్స్ ఇంట్రో టైమ్‌లో నేటి తరపు చోళ యువరాణి, యువరాజు అని వాయిస్ ఓవర్ ఇంట్రో ఉంటుంది. కానీ రాజగురువుకి మాత్రం నేటి తరపు చోళ గురువు అని చెప్పరు. ఎందుకంటే చోళ గురువు టైటిల్‌కి తగ్గట్టు యుగానికి ఒక్కడే ఉండాలి. ఆ యుగానికి, ఈ యుగానికి. అండ్ ఈ సీన్‌లో వీళ్ళని తగలబెట్టాలి అని అనుకోవటానికి గూడా రీజన్ రాజగురువే. తన దగ్గరుండే పాచికలతో చూస్తాడు. పులి పచ్చబొట్టు ఉండి దూతగా అనుకుంటున్న ముత్తు నార్కో టెస్ట్‌లో ఏదేదో వాగుతాడు. సో, ఇంకేం చేయాలో అర్థమవ్వక రాజగురువు తన దగ్గరున్న పాచికల్ని వేస్తాడు. మా దగ్గరికి ముగ్గురు చేరుకున్నారు. వాళ్ళు ఎవరు అని చూసినప్పుడు ఒకళ్ళు చోళుడు, ఒకళ్ళు పాండ్యులు, ఇంకొకళ్ళు ఏది కాదు అని ఒక సర్కిల్ కనపడతది. అండ్ ఆకాశంలోంచి నిప్పులు వచ్చి ఆ బొమ్మల్ని కాల్చేస్తాయి. అంటే అగ్ని పరీక్ష పెట్టమని చెప్తుంది. అలా అగ్ని పరీక్ష పెడితే శత్రువు బయటికొస్తాడు అని. అందుకే వీళ్ళని తగలబెట్టాలి అని అనుకుంటారు చోళులు. అలానే అగ్ని పరీక్షలో పాండ్యనైన అనిత బయటికొస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా డీటెయిల్డ్‌గా చెప్తాను. పేక పిసికి చంపిన ఆ వయసులో కూడా రాజగురు బతుకుతాడు. చచ్చే ముందు కూడా తన శక్తినంతా చోళ జాతిని కాపాడమని ధారబోసి చనిపోతాడు. ఇలా స్క్రీన్ టైమ్ వైస్ తక్కువ సేపు కనిపించినా కూడా చోళుల చేతి కాగడాలాగా దారి చూపిస్తూ వాళ్ళని నడిపిస్తూనే ఉంటాడు. తెలుగు వెర్షన్‌ని చూసినప్పుడు సినిమా మీద ఒక రకమైన ఫీలింగ్ ఉండే. తమిళ్ వెర్షన్‌ని చూసినప్పుడు ఒక రకమైన రెస్పెక్ట్ వచ్చింది డైరెక్టర్ మీద. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద వరల్డ్ బిల్డింగ్. డీటెయిల్‌గా హ్యూమన్ సివిలైజేషన్‌కి ఉండే బేసిక్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేసే సీన్స్ ఉంటాయి. అంటే మనిషి బతకడానికి కొన్ని కావాలి, బతికే చోటు కొన్ని ఉంటాయి, కొన్ని ఉండాలి. మనుషులకు బతకడానికి కావాల్సిన వాటర్, ఇండివిడ్యువల్ లివింగ్ స్పేసెస్, ఎవరికి వాళ్ళకుండే గుహలు, గుహలని నివాస స్థావరాలుగా మార్చిన శిల్పులు, మొక్కడానికి దేవుడు, సచ్చినాగ పాతిపెట్టడానికి శ్మశానం, బట్టలు, బుట్టలు ఉన్నాయంటే అవి చేసే చేతి వృత్తుల వాళ్ళు కూడా ఉండే ఉంటారు. ఇలా చాలా డీటెయిలింగ్‌గా ఉంటుంది ఒక పోర్షన్. వాటిలో నాకు బాగా నచ్చినవి ఈ పెయింటింగ్ అండ్ ఈ 3 సెకండ్స్ షాట్. మానవ నాగరికతలో పశువులు గూడా భాగమే. మనుషులు లాగలేని బరువులు లాగటానికి, ప్రయాణాలకి, వాళ్ళకి కావాల్సిన పాలు లాంటివి ఇవ్వటానికి గూడా అవి కావాలి. కానీ అవి బతకాలన్నా కూడా గడ్డి గావాలి. ఇక్కడ వీళ్ళుండే ఎడారిలో ఏ పంట పండుతుంది తినడానికి? ఇది పంట పండే నేల గాకపోవడంతో ఫుడ్డు లేక, ఆకలికి తట్టుకోలేక వీళ్ళ దగ్గరున్న పశువుల్ని వీళ్ళే తినేసినట్టున్నారు. అందుకే ఒకప్పుడు ఇలాంటివి ఉండేవి అని గోగోడల మీద ఇలా బొమ్మలేశారు. అండ్ మనకెక్కడా గూడా ఒక పశువు గాని, జంతువు గాని కనపడదు చోళుల దగ్గర. ఎందుకు చెప్తున్నానంటే, తంజేని విడిచొచ్చేటప్పుడు కొంతమంది పశువుల్ని గూడా వెంట తీసుకొస్తారు. 'నీ మీదే ఆశగా' సాంగ్‌లో లావణ్యకి 2 సెకండ్స్ పాటు చోళ నాగరికత కనపడుతుంది. ఆ 2 సెకండ్స్‌లో గూడా కొన్ని జంతువులుంటాయి. ఈ 2 సెకండ్స్ ఉండే షాట్‌లోనే పశువుల్ని పెట్టిన డైరెక్టర్ సెకండ్ హాఫ్‌లో ఇంకెక్కడ అవి కనపడకుండా చూసుకున్నారంటే, ఎంత డీటెయిల్డ్‌గా, ఎంత ఇంటెన్షన్‌గా ఉన్నారో అర్థమవుతుంది. బలివ్వటానికి గూడా జంతువు లేకనే నరబలిచ్చినట్టున్నారు. డైరెక్టర్ మీద ఎంత రెస్పెక్ట్ పెరిగినా గూడా ఈ సీన్స్ అన్నీ చూసాక మూవీ మేకింగ్ మీద అపోకలిప్టో ఇన్‌ఫ్లూయెన్స్ చాలా ఉంది అని అనిపించింది. మీరెవరైనా చూడకపోతే చూడండి. చాలా బావుంటుంది మూవీ.
ఇప్పటి వరకు చెప్పింది తెలుగు వెర్షన్‌లో కట్ చేసిన 6 పోర్షన్స్‌లో 2 పోర్షన్సే. మిగిలిన 4 పోర్షన్స్‌లో ఒకటి బోట్ సాంగ్, ఇంకొకటి చోళరాజుకి అండ్ అనితకి మధ్యలో ఉండే ఒక ఫైట్ అండ్ సాంగ్, ఇంకొకటి క్లైమాక్స్ ఫైట్ పోర్షన్స్. అండ్ ఫైనల్‌గా చోళులు ఓడిపోయిన తర్వాత పాండ్యులు చాలా క్రూయల్‌గా బిహేవ్ చేస్తారు. బిలీవ్ మీ, మనం అనుకున్న దానికంటే చాలా క్రూయల్‌గా ప్రవర్తిస్తారు. బట్ ఈ కట్ చేసిన వాటిలో ఇంపార్టెంట్ పోర్షన్ అనితకి అండ్ చోళరాజుకి మధ్యలో ఉండే ఫైట్ అండ్ సాంగ్. అనితని దూత అంటే నమ్మని చోళరాజుని శృంగారంతో లొంగదీసుకోవాలని చాలా ట్రై చేస్తుంది. కానీ చోళరాజు కామాన్ని నిగ్రహించుకొని చాలా ప్రతిఘటిస్తాడు. కానీ చివరికి ఎట్ సమ్ పాయింట్ లొంగుతాడు, అనితని నమ్ముతాడు. ఇప్పుడు కొన్ని మైక్రో డీటెయిల్స్ చెప్తాను. పాండ్యుల డాలు మీదనే కాదు, ఛాతి కవచాల మీద కూడా చేప గుర్తులుంటాయి. దూతగా మారాక ముత్తు గుహల పైకొచ్చి ఊరకనే ఇక్కడ నిల్చోలేదు. రేపటి యుద్ధ వ్యూహాల కోసం నిల్చున్నాడు. ఎటు నుంచి ఎలా దాడి చేయాలి అని. అండ్ కాస్ట్యూమ్స్‌కి సంబంధించిన ఒక మంచి డీటెయిలింగ్ నాకు నచ్చింది. చోళ సంతతి ఆడవాళ్ళంతా కూడా బ్లౌజెస్ లేకుండా ఉంటారు. అంటే మెషిన్ స్టిచ్చెడ్ బ్లౌజెస్ లేకుండా శారీస్‌తో ఉండేలాగా చూసుకున్నారు. పీరియాడిక్ మూవీస్‌లో చాలా మంది డైరెక్టర్స్ కాస్ట్యూమ్స్‌లో ఈ లిబర్టీని తీసేసుకుంటారు. బట్ సెల్వరాఘవన్ గారు మాత్రం చాలా స్ట్రిక్ట్‌గా ఈ లిబర్టీని ఇగ్నోర్ చేసి మాక్సిమం యాక్యురేట్‌గా ఉండటానికి స్టిక్ అయ్యారు. మూవీలో మైల్డ్‌గా వాటర్ అండ్ ఫైర్ రిఫరెన్స్‌ని పెట్టారు. చోళులు దాటొచ్చేది నీళ్లు. చోళ దూతొచ్చినప్పుడు పడేది వర్షం. చోళ రాజు చనిపోయాక మిగిలిన చోళులు రాజును మోసుకుపోయి మునిగిపోయేది కూడా నీళ్లలోనే. పాండ్యులకి ఫైర్ రిఫరెన్స్ మైల్డ్‌గానే ఇచ్చారు. పాండ్యన్ని కనుక్కోటానికి అగ్ని పరీక్ష, ముత్తు చోళుడని పచ్చబొట్టుతో హింట్ ఇచ్చినట్టే అనిత కూడా కాగడాన్ని విసిరేగానే పాండ్యుల కులదైవం బొమ్మ అగ్ని రూపంలో వచ్చి అనితనే పాండ్యన్ అని హింట్ ఇస్తది. ఇంకా ఫైనల్‌గా 'యుగానికొక్కడు 2లో ఏముండొచ్చనే స్పెక్యులేషన్స్ విషయానికొస్తే దీనికి నా దగ్గర 2 స్పెక్యులేషన్స్ ఉన్నాయి. అండ్ ఈ 2 కూడా మూవీలో చూసిన అండ్ చూపించిన దాన్ని బట్టి నాకనిపించింది చెప్తాను. ఫస్ట్ వన్ టైమ్ ట్రావెల్ పాసిబిలిటీ. రాజగురు గుహలో వేయించిన పెయింటింగ్స్ అన్నీ కూడా నిజమయ్యాయి. ఒక్క చోళరాజుకు పట్టాభిషేకం తప్ప. దూత వచ్చింది, భంగపడేది, వాన పడేది అన్నీ కరెక్ట్‌గా ఎలా అయ్యాయో అలానే చోళరాజు పట్టాభిషేకం కూడా అవ్వాలి. కానీ ఇప్పుడు అలాంటి రాజ్యాలు, రాజరికాలు లేవు. కానీ చోళగురు మాత్రం చోళరాజుని తంజైకి చేర్చి పట్టాభిషేకం అయ్యేలాగా చూడాలి. అంటే ఖచ్చితంగా కాలంలో వెనక్కి వెళ్ళాల్సిందే. అందుకోసం ముత్తు తన దగ్గరుండే మంత్రశక్తుల్ని వాడొచ్చు. అండ్ ఈ థియరీని సపోర్ట్ చేసే ఇంకొక పాయింట్ లార్డ్ శివ. చోళులు కొలిచేది పరమశివుడిని. మన హిందూ పురాణాల్లో కాలానికి దేవుడుగా కొలిచేది పరమశివుడినే. అందుకే ఈ పాసిబిలిటీ లాజికల్‌గా అనిపించకపోయినా గూడా నాకు నచ్చింది. అండ్ ఈ థియరీని పాసిబుల్ చేసే ఇంకొక పాయింట్ ఈ మూవీ జోనర్. యుగానికొక్కడు ఏదో ఒక జోనర్‌కి స్టిక్ అయ్యే మూవీ గాదు. ఫస్ట్ హాఫ్ అంతా ఒక అడ్వెంచర్ అండ్ ట్రెజర్ హంట్ జోనర్‌లో ఉండే మూవీ సెకండ్ హాఫ్‌లో కంప్లీట్‌గా హిస్టారికల్ డ్రామాగా టర్న్ అవుతుంది. ఇలాంటి మూవీ సెకండ్ పార్ట్‌లో టైమ్ ట్రావెల్ లాంటి ఫ్యాంటసీ టర్న్ తీసుకున్నా గూడా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. లేదులే బ్రో అంటే నాకనిపించిన ఇంకొక పాసిబిలిటీ చెప్తాను. చోళ యువరాజుతో తన పయనం మొదలుపెట్టిన చోళ గురువు మళ్ళీ గూడా ఏదో ఒక ఆషామాషి స్థావరానికి చోళరాజుని తీసుకుపోడు. ఖచ్చితంగా ఏదో ఒక మెలికుండే రహస్య స్థావరానికే తీసుకెళ్తాడు. అండ్ అక్కడి నుంచి చోళ యువరాజుని నేటికి తగ్గట్టు సిద్ధం జేయాలి. అండ్ ఇప్పటికీ ఉనికిలో ఉన్న చోళ వారసుల్ని కనుక్కోవాలి. అంటే మోడర్న్ డే పాండ్యన్ లాగానే తమిళనాడులో ఇప్పటికీ ఉండే మోడర్న్ డే చోళ వారసుల దగ్గరికి ఈ చోళ యువరాజుని చేర్చాలి. అయితే ఇక్కడ నేటికి చోళ వారసులు మిగిలుండే పాయింట్‌ని స్టోరీలో ఇన్సర్ట్ చేయటం పెద్ద కష్టమేం గాదు. 1279లో పాండ్యుల దాడి తర్వాత కూడా కొంత చోళ సంతతి మిగిలుండొచ్చు. లేదంటే ఆ రోజు రాత్రి చోళ గురువుతో బయలుదేరిన కొంతమంది సముద్రం వరకు వెళ్లి అక్కడి నుంచి రాజగురువుని పడవలో ఎక్కించి కొంతమంది వెనక్కి వెళ్ళుండొచ్చు. లేదంటే వేరే ఏదైనా సేఫ్ ప్లేస్‌కెళ్ళుండొచ్చు. అండ్ ఈ సీన్‌లో నీళ్లలో మునిగిన చోళుల్లో ఇంకా గూడా కొంతమంది బతికే ఉండొచ్చు. ఇలా మిగిలిన చోళులతో కలిసి మళ్ళీ యువరాజుని పాలకుడిగా మార్చాలి. పాలకుడంటే రాజు మాత్రమే గాదు గదా! ఫర్ ఎగ్జాంపుల్‌కి ఈ పాండ్యుల పెయింటింగ్‌లో మోడర్న్ డేలో సెంట్రల్ మినిస్టర్ రాజులాగా కూర్చుంటే అనిత వెనకాల చెలికెత్తలాగా ఉంటుంది. మేజర్ రవి పక్కనే ఉంటాడు. అలానే ఈ పెయింటింగ్‌లో చోళ యువరాజుకి పట్టాభిషేకం అవ్వాలి అంటే రాజరికమే అవ్వాల్సిన పని లేదు. మోడర్న్ డేలో కూడా పాలకుడు అవ్వచ్చు. ఇంకా ఇలానే ఈ ధనుష్ విషయానికొస్తే ఈ యువరాజే పెద్దయ్యాక ధనుష్ అవుతాడని అనుకుంటున్నట్టు నేను అనుకోవట్లేదు. దానికి రీజన్ యుగానికొక్కడు అంటే రాజు గురువు గాని రాజు గాదు. అండ్ టైటిల్ రోల్‌లోనే ధనుష్ ఉంటారు అని అనుకుంటున్నాను. అండ్ నేను అలా అనుకోవడానికి మరో రీజన్. ఈ పెయింటింగ్‌లో చోళరాజుకి కిరీటం పెట్టే వ్యక్తి. ఈ వ్యక్తి మోడర్న్ డే చోళులకి లీడర్ లాగా చోళ రాజు కోసం ఎదురు చూస్తున్నట్టున్నాడు. రాజగురువు యువరాజుని తంజైకి చేర్చాక ఈ మోడర్న్ డే చోళ లీడర్ అండ్ చోళ
చోళగురువు కలిసి యువరాజుని నాయకుడయ్యేలాగా చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ పాండ్యుల పెయింటింగ్‌లో వాళ్ళ కాస్ట్యూమ్స్ అండ్ అపియరెన్స్ ఏన్షియంట్‌గా ఉన్నా గాని మోడర్న్ డే ఫేసెస్ మ్యాచ్ అవుతూ ఉన్నాయి. సో, అలానే ఈ పిల్లాడు గూడా పెద్దయ్యాక పార్థిబన్ లాగానే అవుతాడు. అండ్ చోళ గురువు, చోళ నాయకుడు కలిసి చోళ రాజుని పాలకుడిని చేయటమే మూవీ పార్ట్ 2 స్టోరీ అవ్వుద్ది. ఏదేమైనా అంతా గూడా ఈ పెయింటింగ్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ నాకనిపించిన పాసిబిలిటీస్ మాత్రమే. అసలు సెల్వరాఘవన్ గారు ఏం చూపించాలని అనుకుంటున్నారో ఆయనకే తెలియాలి. అండ్ 'యుగానికొక్కడు 2'తో మూవీ సీరీస్‌ని ఆపాల్సిన అవసరం లేదు. 3, 4, 5 ఇలా ఎన్ని పార్ట్స్ అయినా తీసే పొటెన్షియాలిటీ ఈ మూవీ కోర్ ప్లాట్ కన్‌ఫ్లిక్ట్‌లో ఉంది. అదే వర్గ పోరాటం. ఇది జనరేషన్స్ అండ్ ఎరాస్ మారినా సరే ఎక్కడికి పోదు. అలానే ఉంటుంది. ఈ కోర్ కాన్‌ఫ్లిక్ట్‌ని కంటిన్యూ చేసుకుంటూ జనరేషన్స్ వారీగా గూడా 5-6 పార్ట్స్ అయినా తీసుకోవచ్చు. అదే మ్యాజిక్. అది మరింకా ఈ వీడియోకైతే ఇంకా ఇంతవరకే. నెక్స్ట్ వీడియో మన టీఎఫ్ఐలో ఉండే ఒక అండర్ రేటెడ్ మూవీ మీద చేద్దామని అనుకుంటున్నాను. కానీ అన్నీ ఓల్డ్ మూవీసేనా? న్యూ మూవీస్ మీద కూడా చేద్దామని అనిపిస్తుంది. ఏదైనా ఒక ట్రెండింగ్ మూవీ నేమ్ చెప్పేయండి. కావాలంటే చేసేద్దాం. అలానే ఒకేసారి ఈ వీడియో మీద మీ ప్రశంసల్ని, విమర్శల్ని కామెంట్ బాక్స్‌లో గుప్పించేయండి. కొత్తగా ఛానెల్‌ని విజిట్ చేస్తున్న వాళ్ళు మిగిలిన వీడియోస్‌ని గూడా చూసేయండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.